నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి ఈ శిలువ ధ్యానాల్లో 5వ దినములోనికి మనల్ని నడిపించి ఆయన స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని శిలువ శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేట వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగముగా యెషయా గ్రంథము 42వ అధ్యాయము మొదటి 4 వచనాలు, అలాగే సువార్త పాఠ్యభాగముగా మత్తయి సువార్త 21వ అధ్యాయము 23 నుంచి 27 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే ఉత్తర ప్రచుత్ర భాగంగా 90వ సంకీర్తన మోషే చేసిన ప్రార్థనను చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఈరోజు ఏర్పాటు చేయబడిన అంశము సార్వభౌముడు. సార్వభౌముడు అనగా సర్వాధికారి, సర్వాధికారము కలిగిన వాడు, అన్నిటి మీద అధికారము కలిగిన వాడు అని అర్థం. అయితే సార్వభౌముడు లేదా సర్వాధికారి యేసే అయి ఉన్నాడు అని లేఖనాలు అనేక మార్లు మనకు తెలియజేస్తూ ఉంటాయి. అయితే ఈ సర్వాధికారము ఎక్కడి నుండి వచ్చింది, ఎవరిచ్చారు అని ఈ చదువుకున్న లేఖన భాగంలో మరి ప్రధాన యాజకులు అలాగే జనుల పెద్దలు, అక్కడున్న యోధా మతాధికారులందరూ కూడా యేసు ప్రభు వారిని ప్రశ్నించడం మనం చూస్తాం. వారు మరి యేసు ప్రభు వారు మానవాళి రక్షణార్థమై నరావతారిగా వచ్చి దేవుడై ఉండి మానవునిగా కుమారునిగా ఈ లోకానికి వచ్చి మనందరి మధ్య పరిచర్య చేసి అలాగే అందరికీ పరలోక సంబంధమైన రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్న క్రమంలో ఆయన యేసు ప్రభు వారు వాడుకు చొప్పున యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి అక్కడున్న వారందరికీ కూడా సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు, పరలోక సంబంధమైన విషయాలను బోధిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో రోజు ఆయన బోధించడం చూసి ప్రజలు మారు మనసు పొంది దేవుని తట్టు తిరగటము జరుగుతూ ఉంది. అలాంటి సందర్భంలో ఆ ప్రధాన యాజకులు వారందరూ కూడా యేసు ప్రభు వారిని అడ్డగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చదివిన లేఖన భాగం మత్తయి సువార్తలో మనం చూస్తే 21వ అధ్యాయంలో 23వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు, ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడుగుతున్నారు. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభు వారు వాడికి చొప్పున ఆయన ప్రజలు ఎక్కడుంటే అక్కడ తన సువార్తను బోధిస్తూ వారికి మరి పరలోక రాజ్య సంబంధమైన విషయాలను తెలియజేస్తూ రక్షణ మార్గంలోనికి నడిపించడం యేసు ప్రభు వారు చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో దేవాలయంలోనికి ఆయన వచ్చి దేవాలయంలో ఉన్న ప్రజల మధ్యలో ఆయన నిలవబడి ఆయన మాట్లాడుతూ బోధిస్తూ ఉండగా మరి ఆయన బోధన చూసి ప్రధాన యాజకులు ఇంకెవరు, ప్రజల పెద్దలు అనగా మీరు గమనించాలి, ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు వీరిరువురు కూడా అధికారము కలిగిన వారు. ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు అనగా ఒక పదవి కలిగిన వారు, మతాధికారము కలిగిన వారు, దేవాలయంలో అధికారము కలిగిన వారు, దేవాలయంలో పదవులు కలిగిన వారు. వీరు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఇక్కడ బోధించడానికి మరి నీకు అధికారం ఎవరిచ్చారు, ఏ అధికారము చేత నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావని ఆయన అడగటం, ప్రశ్నించటం మనం చూస్తాం. అయితే వారు ప్రశ్నించటంలో ఆంతర్యమో లేకపోతే వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని మనం ఆలోచన చేస్తే వాస్తవానికి దేవుని ఆలయము వారు దేవుని ఆరాధించడానికి నిర్ణయించబడింది. కానీ వారు ఎవరు, ప్రధాన యాజకులు పెద్దలు, ప్రజల పెద్దలు దేవాలయాన్ని ఎలా మార్చారట, దొంగల గుహగా మార్చారు. దొంగల గుహగా, వ్యాపారపు ఇల్లుగా మార్చారు. దేవాలయము ఒక వ్యాపారపు స్థలం అయింది వారికి. దేవాలయం వారికి ఆర్థికంగా లాభాన్నిచ్చే స్థలంగా మార్చుకున్నారు వారు. అందుకనే యేసు ప్రభు వారి బోధలు చూసి వీరందరూ మారు మనసు పొంది ఒకవేళ దేవుని తట్టు తిరిగితే మాకు ఆర్థికంగా లాభం కలగదు, మేము ఆర్థికంగా నష్టపోతాం, మా బతుకులు లేదా మా పదవులు మా అధికారము వ్యర్థమైపోద్ది, నిరర్థకమైపోద్దని చాలా మంది భయపడి మరి యేసు ప్రభు వారిని వ్యతిరేకిస్తున్నట్లుగా ఆ వ్యతిరేకతలో క్రమంగా ఆ వ్యతిరేకతని ఆయన మీద చూపించడానికి ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ అధికారం నీకు ఎవరిచ్చారు, ఏ అధికారం చేత నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు. అందుకే యేసు ప్రభు వారు అంతకు ముందు చేసిన కార్యాలు వారికి బాధను కలిగించే, వారికి నొప్పిని కలిగించే. అందుకనే మనం 21వ అధ్యాయంలోనే 12వ వచనాన్ని ఒకసారి చదివితే ఆయన అంటాడు, యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు
రోకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారనెను. గమనించండి, క్రయ విక్రయములు ఎక్కడ జరుగుతాయండి? ఇప్పుడు కూరగాయలు ఎక్కడ అమ్ముతారు? రైతు బజార్లోనో మార్కెట్లో. దానికంటే ఒక ప్రత్యేక స్థలం ఉంది. అవునా కదా? బంగారం ఎక్కడ అమ్ముతారు, బట్టలు ఎక్కడ అమ్ముతారు, ఇవన్నిటికీ ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది. కానీ ఇక్కడ దేవాలయాన్ని ఎలా మార్చారట? క్రయ విక్రయములు చేసే స్థలముగా మార్చారట. అంటే వారి వ్యాపార స్థలంగా మార్చారు దేవాలయాన్ని. అందుకని మీరు గమనిస్తే ఈరోజు కూడా చాలాసార్లు మనం చూస్తే ఎక్కడైతే ఆలయం ఉంటుందో అక్కడ వ్యాపారాలు పెరుగుతూ ఉంటాయి, దాని చుట్టూ వ్యాపారాలు విస్తరిస్తూ ఉంటాయి. వాస్తవానికి అక్కడికి వచ్చే ప్రతివాడు భక్తితో రాడు. దేవుడు ఆలయాన్ని ఎందుకు నిర్మించమన్నాడు అని అంటే, ఆలయంలో దేవుని సన్నిధి ఉండాలి, ఆ సన్నిధిలో మనందరం ఆయన ఆరాధించాలి. ఇది ఆలయం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఆలయాన్ని వీరు ఎలా చేశారట? వ్యాపార బిల్లుగా మార్చారట, క్రయ విక్రయాలు చేసే స్థలంగా మార్చారట, గువ్వలు అమ్ముకునే స్థలంగా మార్చారట, రోకలు మార్చుకునే స్థలంగా మార్చారట. అంటే ఆలయాన్ని ఎలా పాడు చేశారో అక్కడ యేసుప్రభు వారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన వాటన్నిటిని పడదోసి వారందరినీ చెదరగొట్టి ఆలయాన్ని శుద్ధీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కార్యాలు, ఆ క్రియలు వారికి కోపాన్ని రేపాయి. ఎందుకనంటే వారి పదవులు ఉండవు, ఆర్థికంగా లాభం ఉండదు, వారిని ఎవరు గౌరవించరు. పదవి ఉంటే గౌరవిస్తారు. అవునా? మతాధికారి లేకపోతే మత పెద్ద లేకపోతే ప్రధాన యాజకుడు అని అంటే పదవి ఉంది కాబట్టి వారిని గౌరవిస్తున్నారు. ఇప్పుడు యేసుప్రభు వారు దాన్ని శుద్ధీకరించి, ఆలయాన్ని శుద్ధీకరించి వారి పదవులకి, వారి అధికారానికి ఏ విలువ లేకుండా చేస్తే వారిని ఎవరు లెక్క చేయరనే భయంతో, ఆర్థికంగా వారు నష్టపోతారనే భయంతో యేసుప్రభు వారిని అడ్డగిస్తూ ఉన్నారు ఈ ప్రశ్నలు అడిగి. అయితే ఈ రెండు ప్రశ్నలకి యేసుప్రభు వారి సమాధానం ఏంటో మనం చూద్దాం. కిందకెళ్తే యేసుప్రభు వారు కూడా, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేస్తున్నానో మీతో చెప్తాను అంటున్నాడు. యేసుప్రభు వారు కొన్నిసార్లు ఆయన సంభాషణలో మనకి కొన్నిసార్లు కనువిప్పుగా ఉంటాయి. యేసుప్రభు వారు ఏ గుడ్ కౌన్సిలర్, మంచి కౌన్సిలర్. ఆయన అంటే మన ద్వారానే మన తప్పుల్ని ఎత్తి చూపిస్తాడు ఆయన. మన ద్వారానే మనకు మారు మనసును కలుగు చేపిస్తాడు ఆయన. అందుకని ఆయన మాటలు చాలా తక్కువ ఉంటాయి, కానీ అందులోనే సమాధానాలు ఉంటాయి. అందులోనే మన జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకోమనే ప్రశ్న ఉంటుంది. అందుకనే యేసుప్రభు వారు అంటున్నాడు, నేను కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు సమాధానం చెప్తే నేను ఏ అధికారంతో ఈ కార్యాలు చేస్తున్నానో నేను చెప్తాను అంటాడు. ఏంటా ప్రశ్న అంటే, ఆ కింద చూడండి, ఆ ప్రశ్న అడుగుతున్నాడు. యోహాను ఇచ్చిన బాప్తిజము ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. గమనించాలి, ఇక్కడ యేసుప్రభు వారు ఒక బలమైన ప్రశ్న వేశాడు. ఏంటా బలమైన ప్రశ్న అంటే, యోహాను ఇచ్చే బాప్తిజము మీరందరూ తీసుకుంటున్నారు కదా, ప్రజలందరూ తీసుకున్నారు కదా, ప్రజలందరూ అంగీకరించారు కదా, యోహాను విశ్వసించారు కదా, యోహాను ప్రవక్తను ఒప్పుకుంటున్నారు కదా ఇక్కడ ఉన్న ప్రజలందరూ. అయితే ఇప్పుడు ఈ యోహాను ఇచ్చిన బాప్తిజము పరలోకం నుండి వచ్చిందా లేకపోతే మనుషుల నుండి వచ్చిందా? ఈ ప్రశ్నకి వారు ఏమని ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు యేసుప్రభు వారిని చిక్కులో పెట్టాలని వారు ప్రయత్నం చేస్తే వారిని యేసుప్రభు వారు చిక్కులో పెట్టాడు. ఇప్పుడు వారు ఏమని చెప్తారు? ఒకవేళ పరలోకం నుండి వచ్చింది అన్నారు అనుకోండి, పరలోకం నుండి వస్తే యోహాను భక్తుడు ఏమంటున్నాడు? ఇదిగో లోకపాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈయన అని యేసుప్రభు వారిని ఆయన పొగుడుతున్నాడు. ఈయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను సరిపోను అంటున్నాడు. యోహాన్నే గొప్పోడని ప్రవక్తని వారించితే యోహానే యేసుప్రభు వారిని ఏమంటున్నాడు? ఈయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను సరిపోను అని యేసుప్రభు వారిని పొగుడుతున్నాడు ఆయన. అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? యోహాను ఇచ్చిన బాప్తిజం పరలోకం నుండి వచ్చిందని అంటే యోహాన్తో పాటు యేసుప్రభు వారిని కూడా దేవుడు అని ఒప్పుకోవాలి. అలా కాదు, మనుషుల నుంచే వచ్చింది అని చెప్తే, మనుషుల నుంచి వచ్చింది అని చెప్తే అక్కడ ఉన్న జనాలందరూ ఈ ప్రధాన యాజకులందరినీ తిరస్కరిస్తారు, వెలివేస్తారు. ఒకవేళ రాళ్లతో కొట్టి చంపినా చంపుతారు. అర్థమైంది మీకు? ఎందుకంటే ప్రజలందరూ యోహాను అంగీకరించారు, యోహాను దేవుడు పంపిన ప్రవక్త అని ఒప్పుకుంటున్నారు.
ఇప్పుడు యోహాను మనుషుల వల్ల అధికారం పొంది బాప్తిజం ఇస్తున్నాడు అంటే ప్రజలు ఒప్పుకోరు. ప్రజలకు భయపడి ప్రధాన యాజకులు ఏమంటున్నారంటే మనుషుల వల్ల కాదు, దేవుడి వల్ల కాదు, కానీ మాకు తెలియదు. ఏం చెప్పారు సమాధానం? మాకు తెలియదు అని చెప్పి యేసు ప్రభువుతో సమాధానం చెప్పినప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు, అయితే ఏ అధికారం వలన ఈ కార్యములు నేను చేయించున్నానో అదియూ మీతో చెప్పను. గమనించండి ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, యేసు ప్రభువు సర్వాధికారి, సార్వభౌముడు, సావరిన్ గాడ్, ఆల్మైటీ గాడ్. ఆయనకి సర్వాధికారము అంటే సర్వం అంటే ఏంటి? ఆయన అధికారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు అని అడిగారు కదా. యోహాను సువార్త 3:35 ఒకసారి చదువుదాం. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభువు ఏం చేశాడట? పరలోకము నుండి ఆయన అధికారమును పొందుకున్నాడు. అందుకనే తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి ఏం అప్పగించాడట? సమస్తము. వాట్ నాట్, ఎవ్రీథింగ్. అన్నీ యేసు ప్రభువు చేతికి అప్పగించబడ్డాయి. అయితే అన్ని అంటే ఏంటి? అన్ని 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 అంటాం. యేసు ప్రభువు మత్తయి సువార్త 28 కూడా 18 అంటాడు, నాకు పరలోకములోను భూమి మీదను సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని మనము ఇక్కడ చదువుతాం. 28:18 కదా. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి, యేసు ప్రభువు అంటున్న ఈ సర్వాధికారం ఏంటి? ఈ సమస్తము ఆయన చేతికి అప్పగించబడటం అంటే ఏంటి? ఈ సమస్తములో ఏముంటాయి? ఈ సమస్తంలో ఏముంటాయి? ఇప్పుడు ఆయన అధికారానికి నువ్వు ఎందుకు ఒప్పుకోవాలి? ఆయన అధికారాన్ని నువ్వెందుకు అంగీకరించాలి అనే మాట మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు నీ మీద కొంచెం పెద్ద అధికారి, ఇప్పుడు మన గ్రామానికి ఒక అధికారి ఉంటాడా? ఉండా? మన గ్రామానికి ఒక అధికారి ఉంటాడు. ఆయన అధికారానికి ఒప్పుకుంటావు నువ్వు? ఒప్పుకోవా? ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? దేవునికి స్తోత్రం. ఒప్పుకోరా? ఇక్కడే ఉన్నారా అందరూ? ఇప్పుడు ఇక్కడే ఉన్నారు అందరూ. ఒక గ్రామానికి అధికారి ఉంటాడు. ఆయన అధికారానికి మీరు ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోతే నష్టం ఎవరికి? ఆయనకేం కాదు కదా, ఆయనకు వస్తుంది నష్టం. అలాగే ఒక జిల్లాకు ఒక అధికారి ఉంటాడు. జిల్లా అధికారి ఎవరు? జిల్లా మీద సర్వాధికారం ఎవరిది? కలెక్టర్. ఆయన అధికారాన్ని నువ్వు ఒప్పుకోవా? ఒప్పుకోకపోతే నీకే నష్టం, అవునా? అలాగే ఒక రాష్ట్రానికి అధికారి ఎవరు? రాష్ట్రం మీద సర్వాధికారం కలిగింది ఒక ముఖ్యమంత్రి. అలాగే దేశం మీద ఒక అధికారి ఉంటాడు, అధిపతి. ఇలా అన్నిటికీ ఒక అధికారం ఉంది. ఈ అధికారాలకి నువ్వు ఎలాగైతే లోబడి జీవిస్తావో అందరికీ సర్వాధికారి యేసు ప్రభువు అయి ఉన్నాడని ఈ లేఖనం మనకు స్పష్టపరుస్తుంది. ఇప్పుడు నీ గ్రామాధికారికి లేదా జిల్లాధికారికి లేదా రాష్ట్రాధికారికి నువ్వు ఎలాగైతే ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటావో, వీరందరికంటే పైన సర్వాధికారిని నువ్వు అంగీకరించాలి. ఆయన అధికారానికి ఎందుకు ఒప్పుకోవాలి? ఆయనకి ఎందుకు సర్వాధికారం ఇవ్వబడింది? ఈ సర్వాధికారం అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి అన్న విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆయనకు ఆత్మ సంబంధమైన విషయాల మీద అధికారం ఉంది. ఇప్పుడు గ్రామాధికారి ఉన్నాడు, లేకపోతే జిల్లాధికారి ఉన్నాడు, లేకపోతే ఈ లోకంలో ఏ అధికారినైనా తీసుకోండి, ఈ ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎవరికి అధికారం ఉంటుందా? ఆత్మ సంబంధమైన విషయాల మీద ఎవరికి అధికారము ఉండదు. అందుకని యేసు ప్రభువు వారికి ఎలాంటి అధికారం ఉందంటే, లూకా సువార్త, మార్కు సువార్త 1:27 చదువుదాం. అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో కొత్త బోధలాగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. ఆయన దేంతో ఆజ్ఞించాడు? దేంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞించాడట? అధికారముతో, అథారిటీ. అధికారముతో అపవిత్రాత్మలకు, దయ్యాలకు. మత్తయి సువార్త 8వ అధ్యాయము
28వ వచనంలో కూడా మనం ఇద్దరు దెయ్యము పట్టిన మనుషుల్ని మనం చూస్తాం. వీరిరువురు కూడా ఎక్కడి నుంచి వస్తున్నారట? సమాధులలో నుండి వస్తున్నారు. సమాధులలో నుండి వారు వస్తున్నారు. ఎందుకంటే అక్కడే నివాసం చేస్తారు. వాళ్ళు సమాధులే వారి నివాస స్థలం. వారు ఎంత ఉగ్రులై ఉన్నారంటే ఆ మార్గం గుండా మనుషుడు ఎవడు వెళ్ళలేడట. ఆ ప్రాంతానికి అధికారి అయినా రాజు అయినా ఎవడు వెళ్ళలేని పరిస్థితి అది. ఇప్పుడు ఆ ప్రాంతం కూడా ఎవరు వెళ్తున్నారు? గదరేనీయుల దేశంలోనికి వెళ్ళాడు యేసుప్రభు గారు. ఆ సమాధి మార్గం కూడా ఆయన వెళ్తుంటే ఆ సమాధుల్లోంచి ఇద్దరు మనుషులు బయటకు వచ్చారు. వారిద్దరు కూడా దయ్యం పట్టిన వారు. వారు అంతకు మునుపు అక్కడ ఉన్నప్పుడు మనుష్యుడు ఎవడో ఆ పక్కకు కూడా వెళ్ళట్లా. చదవండి తర్వాత 8:28. దయ్యము పట్టిన ఇద్దరు మనుష్యులు సమాధుల్లో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడనో ఆ మార్గమును వెళ్ళలేకపోయారు. గమనించండి, ఈ లోకాధికారం కలిగిన వాడు ఎవడు కూడా ఆ మార్గం కూడా వెళ్ళలేకపోతున్నాడు. మనిషి అనేవాడు ఆ మార్గం కూడా వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు ఎవరు వెళ్ళారు? యేసుప్రభు వారు వెళ్తుంటే ఆ దయ్యం పట్టిన ఇద్దరు కూడా యేసుప్రభు వారికి ఎదురొచ్చి, మనుష్య దేవుని కుమారుడా ఏమంటున్నారు? నీతో మాకేమి? దేవుని కుమారుడా నీతో మాకేమి పని? కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఎక్కడికి వచ్చిందో గమనించారా? ఆ దయ్యాలు అలాగే అపవిత్రాత్మలు ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నాయి. ఆయన అధికారాన్ని గుర్తించాయి. ఆయన దేవుడని తెలుసుకున్నాయి, ఎరుగున్నాయి. కాబట్టి గమనించండి, మనుష్యులు ఎవరికి అధికారము లేనటువంటి ఆత్మ సంబంధమైన విషయాల మీద దేవునికి మాత్రమే అధికారం ఉంది. ఈ సర్వాధికారంలో ఆత్మ సంబంధమైన విషయాల మీద దేవునికి మాత్రమే అధికారం ఉంది. అందుకే ఆయన ఆత్మీయంగా దయ్యములు పారిపోయాయి. ఆయన ఆత్మీయంగా అపవిత్రాత్మలు విడిచిపోయాయి. ఆయన ఆత్మీయంగా అనేక సమస్యలు తొలగిపోయాయి, ఆత్మ సంబంధమైన సమస్యలు. కాబట్టి ఇలాంటి అధికారము మానవులలో ఎవరికీ లేదు. చాలాసార్లు మనము రాజుల్ని, పాతకాలంలో రాజుల్ని లేకపోతే చక్రవర్తుల్ని ప్రభు అని, రాజులకు రాజుని, దేవుడని కూడా. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఫరోయే దేవుడు. ఐగుప్తు దేశంలో ఫరో దేవుడితో సమానం. కానీ ఫరో ఆత్మలకు ఆజ్ఞ ఇయ్యలేడు. రోమ సామ్రాజ్యంలో చక్రవర్తి దేవుడితో సమానం. అందుకే రోమ సామ్రాజ్యంలో చక్రవర్తిని కానీ రాజుని కానీ ప్యాక్స్ రొమానా అంటాం. అంటే ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానానికి కర్త అంటాం. కానీ రోమ సామ్రాజ్యంలో ఎంత భయంకరమైన యుద్ధాలు జరిగాయో, ఎంతమంది ప్రాణాలు పోయాయో. కాబట్టి గమనించండి, మనము రాజులను, మనుషులను, ప్రభువులని, దేవుళ్ళని, అధికారం కలిగిన వారిని, సర్వాధికారులని మనం పేరుకు పిలుస్తాం తప్ప నిజంగా సర్వాధికారం వారికి ఉందా అనంటే లేదన్న విషయాన్ని మనం గుర్తించాలి. అందుకనే యేసు ప్రభు వారు ఆజ్ఞ ఇచ్చాడు. ఎలాగా? అధికారము కలిగిన వాడిగా ఆయన అపవిత్రాత్మలకు ఆజ్ఞ ఇచ్చాడు, దయ్యములకు కూడా ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే దయ్యాలు ఏమడుగుతున్నాయన్ని? అదిగో ఆ పందుల గుంపులోకి వెళ్ళుటకు మాకు ఏమేమంటున్నాయి? ఆజ్ఞ. చూడండి అక్కడ చదవండి 8:28. గొప్ప పందుల మంద మేయిచుండగా ఆ దయ్యములు ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకుంటున్నాయంట. అంటే ఆయన అధికారాన్ని బట్టి పర్మిషన్ ఇమ్మని, ఆజ్ఞ ఇమ్మని, ఒప్పుకోమని ఆ దయ్యాలు వేడుకుంటున్న యేసుప్రభువుని. అంటే ఆత్మ సంబంధమైన విషయాలలో ఆయనకు సర్వాధికారం ఉంది. రెండవది, శారీరక సంబంధ ఏ విషయాల్లోనైనా ఆయనకు సర్వాధికారం ఉంది. శారీరక సంబంధమైన విషయాల్లో ఏ విషయం మీదైనా ఆయనకు సర్వాధికారం ఉంది. మీరు గమనించాలి, మనము 4 సువార్తలు చదివితే యేసు ప్రభు వారు ఎన్ని వేల స్వస్థత కార్యాలు చేశాడో మనకు తెలియదు. యోహాను భక్తుడు అంటాడు కదా, మేము చూసినవి కన్నవి రాస్తే సముద్రం అంత సిరా కూడా సరిపోదు అంటాడు. అంటే ఆయన ఎన్ని అద్భుతాలు, స్వస్థత కార్యాలు చేశాడంటే అవి ఊహించలేము, వివరించలేము అన్నమాట.
కుష్టివారిని, గుడ్డివారిని, కుంటివారిని, ఓచ చేయగలిగిన వారిని, పక్షవాయువు కలిగిన వారిని, ఎన్ని రోగాలు, కేంద్ర రోగం కలిగిన వారిని, ఇలా అనేక రోగాలు కలిగిన వారిని, సకల రోగాలు కలిగిన వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచాడు. అంటే ఆయన ఆజ్ఞ ఇస్తే శారీరక విషయాలన్నీ కూడా సరైపోతాయి. అన్నిటి మీద కూడా ఆయనకి సర్వాధికారం ఉంది. అన్నిటి మీద సర్వాధికారం ఉంది. మీరు గమనించాలి, 12 సంవత్సరాల రక్తస్రావం రోగం కలిగిన స్త్రీ మనుషుల దగ్గరికి వెళ్ళింది, చాలా మంది దగ్గర తిరిగింది, ఎక్కడా ఆమె బాగుపడలేదు. కానీ యేసు ప్రభు వారి అంగీ ముట్టగానే ఆమె స్వస్థపడిందంటే ఆయన అధికారము, ఆయన బలము, ఆయన శక్తి, ప్రభావం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. మాట సెలవే లేదు, మనిషిని చూడలేదు యేసు ప్రభు వారు, కానీ ఆమె స్వస్థపడిందంటే ఆయన అధికారం ఎంత గొప్పదో చూడండి. శారీరక సంబంధమైన ఏ సమస్య అయినా ఆయన తీర్చగలడు. ఆయనకు అధికారం ఉంది, సర్వాధికారం ఉంది. అంతేకాకుండా సృష్టిలో ఉన్న మానవ జీవనానికి లేదా జీవము అనే దానికి మూల కారణమైన పంచభూతముల మీద కూడా ఆయనకు అధికారం ఉంది. సర్వాధికారం. పంచభూతాలు ఏంటి? భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి. ఈ 5 మీద సర్వాధికారం ఉంది. ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉంటుందా? యేసుప్రభువు అంటాడు కదా నికోదేముతో, గాలి ఎట్నుంచి విసిరి ఎటు పోవునో ఎవరికి తెలియదు కదా, మానవులకి ఎవరికి తెలియదు. ఇప్పుడు గాలి ఎలా వస్తుందని చెప్పగలవా? లేకపోతే ఇప్పుడు వర్షం పడుతుందని ఇంతసేపు పడుతుందని చెప్పగలవా? ఊహ అంతే, ప్రిడిక్షన్, నాట్ ప్రొఫెసీ. మానవులు చెప్పేది జస్ట్ ప్రిడిక్షన్, అంటే ఊహించి కొన్ని పరిశోధించి చెప్తారంతే. కానీ యేసు ప్రభువు సర్వాధికారం ఎలాంటిదనంటే ఆయన నీటి మీద నడిచే అధికారం. ఆయన నీరు కూడా ఆయనకు లోబడి ఉంటుంది. నీటి మీద నడిచే అధికారం ఆయన. అందుకని మనం గమనించాలి, భూమి మీద ఏ మానవుడు కూడా నీటి మీద నడవలేడు. నడవగలడా? జరగని పని అది. కానీ ఆయన నీటి మీద నడుస్తాడు, ఎందుకంటే నీరు ఆయనకు లోబడి ఉంటుంది, ఆయన అధికారం కింద ఉంటుంది. నీరు ఎంతగా ఆయనకు లోబడుతుందంటే నీటిని ద్రాక్షరసంగా మార్చాడు ఆయన. ఎలా మార్చాడు? నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఫైన్ వైన్ అంటే ఎంత శ్రేష్టమైన ద్రాక్షరసంగా మార్చాడంటే విందు ప్రధాని మెచ్చుకుంటున్నాడు. ఒత్తి నీరు ద్రాక్షరసంగా మార్చాడు. ఆయన అధికారం చూడండి. ఏం చేశాడు ఆయన? మంత్రం వేయలేదు, మాయా చేయలేదు. శిష్యులతో, ఆ పనివారితో ఏమంటున్నాడు? ఈ రాతి బాణల్ని అంచుల మట్టుకు నింపండి, అంతే. నింపి ముంచి పట్టుకెళ్ళిపోండి. ఏంటి అధికారం అసలు? మాయ లేదు, మంత్రం లేదు, ఏమీ చేయలేదు. ఆయన అంచుల దాకా నింపి అందులో ముంచి పట్టుకెళ్ళిపోండి అన్నాడు. అంతేకాకుండా ఆయన తుఫానుని నిమ్మలపరుస్తున్నాడు. ఇలాంటి కార్యాలు ఎన్నో చేశాడు ఆయన. సకల సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. పంచభూతాల మీద ఆయనకు అధికారం ఉంది. ఈ అధికారం మానవుడికి ఎవరికి ఎక్కడ దొరకంది. నువ్వు ఏదైనా అవ్వచ్చు, ప్రపంచ దేశాలు నీ మాట వినొచ్చు, కానీ నువ్వు పంచభూతాలను శాసించగలవా? ఇది సర్వాధికారం అంటే, ఇది సార్వభౌమత్వం అంటే. కాబట్టి ఆయన గాలిని, తుఫానుని, నీటిని, అలాగే భూమి ఆకాశములను కూడా ఆయన శాసించగలడు. కాబట్టి గమనించండి, ఆయన అధికారం ఎలాంటిదట? సర్వాధికారం. సకల సృష్టిలో ఉన్న పంచభూతముల మీద కూడా ఆయనకు అధికారం ఉందన్న విషయాన్ని మనము గమనించాలి. అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయనకు మానవునికి లేనటువంటి ఒక గొప్ప అధికారం, సర్వాధికారం ఉంది. అదేంటంటే మరణము మీద అధికారం. దేని మీద చెప్పాలి, మాట్లాడాలి. మరణం మీద అధికారం ఉంది. అందుకని యేసుప్రభువు అంటాడు, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను.
ఐఎమ్ ద లైఫ్ అండ్ రిజరెక్షన్. నేనే పునరుత్థానాన్ని, నేనే జీవాన్ని. కాబట్టి నేను మరణాన్ని గెలిచి, మరణాన్ని శాసించి, మరణాన్ని ఓడించి మీ అందరికి కూడా విజయాన్ని ఇస్తానని ఆయన మనకు వాగ్దానం చేశాడు. మరణం మీద అధికారం ఎవరికైనా ఉందండి? మరణం మీద ఎవరికైనా అధికారం ఉందా? ఏదైనా అవ్వచ్చు. నువ్వు ఒక దేశానికి నాయకుడు అవ్వచ్చు, లేదా ప్రపంచ నాయకుడు అవ్వచ్చు, లేదా నీ మాట అందరూ వినొచ్చు. ఒక ఊరికి నాయకుడు అవ్వచ్చు, ఒక జనాంగాన్ని నువ్వు నడిపించవచ్చు. ఎవరైనా సరే మరణాన్ని శాసించగలిగే అధికారం ఎవరికైనా ఉందా? ఉందా? దేవుళ్ళని, దేవతలని, లేకపోతే రాజులని, ప్రభువులని, చక్రవర్తులని చెప్పబడిన వారు అందరూ అనేకులు ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఫరోలు ఉన్నారు, రోమా సామ్రాజ్యంలో చక్రవర్తులు ఉన్నారు, ఇంకా భయంకరమైన బలమైన రాజ్యాలు ఎన్నో ఉన్నాయి భూమి మీద. ఇలాంటి రాజ్యాల్లో రాజులు, చక్రవర్తులు ఎంతో మంది పుట్టారు, చనిపోయారు, కానీ ఏ ఒక్కడు కూడా మరణాన్ని శాసించలేదు. ఆఖరికి అలెగ్జాండర్ ది గ్రేట్, ఆఖరికి ప్రపంచ విజేతగా పేరొందిన, విశ్వ విజేతగా పేరొందిన అలెగ్జాండర్ కూడా మరణాన్ని శాసించలేకపోయాడు. మరణాన్ని శాసించలేకపోయాడు, ఆపలేకపోయాడు. మరణాన్ని ఆపి బతకలేకపోయాడు. కానీ యేసు ప్రభువారు మరణాన్ని శాసించగలగ సర్వాధికారం ఆయన దగ్గర ఉంది. అందుకే చనిపోయి 4 రోజులు అయిపోయిన లాజర్ని అధికారంతో పిలిచాడు. లాజరు బయటికి రా అనగానే లాజరు మృతులలో నుండి సజీవంగా బయటకు వచ్చాడు. ఆయన అధికారానికి మరణము కూడా తల వంచవలసి వచ్చింది, మరణము కూడా ఓడిపోవలసి వచ్చింది. ఆ అధికారము ఆయనది. అందుకే మరణం మీద ఆయనకు అధికారం ఉంది. అందుకే ఆయన మరణము మీద అధికారము గలవాడు కనుక మన కొరకు ఆయన అంటున్నాడు, నేను నా ప్రాణమును నేనే పెట్టుచున్నాను, ఎవడు నా యొద్ద నుంచి తీసుకోలేడు. నా ప్రాణమును పెట్టుచున్నది నేనే, మరలా తీసుకుంటాను నేనే, నాకు అధికారం ఉంది అని అంటాడు ఆయన. నీ ప్రాణాన్ని నువ్వు పెట్టి మళ్ళీ తీసుకోగలవా? ఏమండి, ఇదేమైనా బ్యాంకులో బంగారం పెట్టి డబ్బులు ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చు అనుకోవడానికి? పెట్టి మళ్ళీ తెచ్చుకోగలవా? కానీ ఆయనకు ఉందా అధికారం. అందుకని ఆయన సర్వాధికారి. సర్వం అంటే అందులో ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి, శారీరక సంబంధమైన విషయాలు ఉన్నాయి, సృష్టి సంబంధమైన విషయాలు ఉన్నాయి, మరణము కూడా అందులో ఉంది. దాని మీద కూడా సర్వాధికారం ఆయనదే. దాని మీద కూడా ఆయనకి సర్వాధికారం ఉంది. అందుకనే యోహాను భక్తుడు అంటాడు 1వ అధ్యాయంలో 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించెను. ఇప్పుడు ఆయన లేఖనం మీద కూడా ఆయనకి అధికారం ఉంది. లేఖనం మీద కూడా ఆయనకి అధికారం ఉంది. లేఖనం మీద, బోధ మీద, ఏం బోధించాలో, ఏ లేఖనాలు మీకు తెలియచేయాలో ఆయనకి అధికారం ఉంది, ఎవరికి లేదు. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే, మనుషులు ఏం చేస్తారంటే వారికి వచ్చిందో, తెలిసిందో, విన్నదో, ఎవరో చెప్పిందో మీకు బోధిస్తారు. ఇప్పుడు నేను నేర్చుకుని వచ్చి మీకు బోధిస్తున్నాను. కానీ యేసు ప్రభువు అలా కాదట, ఆయన అధికారము గలవాడిగా బోధించాడు. చూడండి ఒకసారి మనము మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. మీకు ఈగానే ఏది కనిపిస్తే చదివేస్తున్నారు. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు ఈ జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవానిగా వారికి బోధించాడు. ఏం కలిగిన వాడుగా? అధికారము కలిగిన వాడుగా. అనగా ఆయనే వాక్యమై ఉన్నాడు కనుక ఆయనకు ఏం బోధించాలో తెలుసు కనుక ఆయన అధికారము గలవాడుగా బోధించాడు. అన్ని ఎరిగిన వాడు కనుక అధికారం గలవానిగా ఆయన బోధించాడు. కానీ మనమైతే తెలుసుకొని బోధిస్తాం, నిజమో అబద్ధమో తెలియకుండానే బోధిస్తాం. అందుకనే మనుష్యుల బోధ, శాస్త్రుల బోధ ఎలా ఉందట, యేసుప్రభువారి బోధ ఎలా ఉందట. శాస్త్రులైతే తెలుసుకున్నది చెప్తున్నారు, కానీ యేసుప్రభువారు అధికారము గలవానిగా ఆయనే వాక్యమై ఉన్నాడు కనుక ఆయన బోధిస్తున్నాడు. ఇది సత్యము, అది నమ్మవలసిందే, అది అంగీకరించవలసిందే. ఆయనకి సర్వాధికారం ఉంది లేఖనాల మీద. అందుకనే ఆయన 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే శాస్త్రులతో, ప్రధాన యాజకులతో, పరిసయ్యులతో ఆయన ఆలయంలో వాదిస్తున్నాడు, తర్క వితర్కములు
జ్ఞానానికి వారు కూడా ఆశ్చర్యపోయారు. ఎప్పటి నుంచో ధర్మశాస్త్రాన్ని చదువుతున్న వారు కూడా ఈయన జ్ఞానానికి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయనకు అధికారం ఉంది, ఆయనే వాక్యమై ఉన్నాడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఆయన చెప్పిన మాటలు నీకు జీవాన్ని ఇస్తాయి. ఆయన అధికారం గలవాడిగా మనందరికీ బోధించాడు. ఆయన మాటలే ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. ఆ మాటలను మనం అంగీకరిస్తే ఆయన అధికారానికి లోబడినట్లు, ఆయన అధికారానికి ఒప్పుకున్నట్లు, ఆయన అధికారానికి ఒప్పుకున్న వాడిని ఆయన అంగీకరిస్తాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన మాటలు వేరు, మనుషుల మాటలు వేరు. మనుషులు చాలా మంది చెప్తారు, ఇదిగో ఇప్పుడు చూపించి ఈ రాయి దేవుడు అని నేను అన్నాను అనుకోండి, మీరు అంగీకరిస్తారా? కొంతమంది అంగీకరించవచ్చు, తప్పేముంది. పాస్టర్ గారు చెప్పారు రాయి దేవుడు అవ్వచ్చేమోలే అని కొంతమంది ఒప్పుకోవచ్చు, కానీ అవుద్దా? ఇప్పుడు నేను ఈ అంగీ తీసేసి అంగీ ఎక్కడో తగిలించి ఈ అంగీకి మొక్కండి అని చెప్పి వెళ్ళిపోయాను అనుకోండి, కొంతమంది ఉంటారు. నిజమే కదా, అయ్యగారు వేసుకున్న అంగీ అని చెప్పి అంగీకి మొక్కేవారు చాలా మంది ఉంటారు. కానీ నిజమాబద్ధం నువ్వు పక్కన పెడితే చివరిలో నీకు సత్యం తెలిసినప్పుడు నువ్వు ఎంత బాధపడతావు అంటే మారు మనసు పొందనే అవకాశం ఉండదు ఇంకా. అందుకని యేసు ప్రభువు చెప్పిన మాటలు ఎలా ఉన్నట్టు అధికారము గలవాని మాటలు. ఆయన ఖచ్చితంగా సత్యమే చెప్తాడు, దాన్ని అంగీకరించిన వాడే మేలు పొందుతాడు. కాబట్టి ఆయన అధికారంతో మాట్లాడుతున్నాడు, అధికారంతో ఈ లేఖనాలు మనకి ఇచ్చాడు ఆయన. వీటిని మనం అంగీకరిస్తే మనం జీవాన్ని పొందుకుంటాం, మేలు పొందుకుంటాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. కాబట్టి గమనించండి, ఆయన అధికారం ఎలా ఉందట, ఆత్మ సంబంధమైన విషయాలు, శరీర సంబంధమైన విషయాలు, సృష్టి సంబంధమైన విషయాలు, ఆఖరికి మనందరినీ కబళించే మరణం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. అందులో నుంచి తప్పించే అధికారం కూడా ఆయనకే ఉంది. అందుకే నేనే జీవము నేనే పునరుద్ధానం అంటున్నాడు ఆయన. మనల్ని బతికించేది లేపేది యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాం. చదవదులేండి, సమయం లేదు. 5వ అధ్యాయంలో మనం చదువుతాం, కుమారుడు తనకి ఇష్టమైన వాడిని లేపును. కుమారుడు తనకి ఇష్టమైన వాడిని లేపుతాడు మరణం నుంచి. గమనించండి, లాజరు లేపినట్టుగా నిన్ను కూడా పిలుస్తాడు. అధికారం ఆయనకు ఉంది. ఎవడు పిలిచినా నువ్వు లేగలేమో, నీకు వినిపించదేమో, కానీ ఆయన పిలిస్తే లేచి రావాల్సిందే మృతుల్లోంచి కూడా. అందుకే మనం గమనించాలి, ఆయన అధికారం ఎలాంటిదట, సర్వ జీవుల మీద, సర్వ సృష్టి మీద, అన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది. చూడండి, యోనాను మింగమని దేవుడు ఎవరికి ఆజ్ఞయించాడు? ఒక పెద్ద మత్స్యానికి, ఒక చేపకు ఆజ్ఞయించాడు. చేప విన్నదా? విని యోనాను మింగేసి కదా, యోనాన్ని మింగింది. అంటే సకల జీవరాశుల మీద ఆయనకు అధికారం ఉంది. ఆఖరికి నీ మీద, నా మీద, మనందరి మీద కూడా ఆయనకు అధికారం ఉంది. సర్వ మానవాళి మీద సర్వాధికారం సర్వాధికారము ఆయనదే. అందుకనే మోషే, దైవజనుడైన మోషే చదువుకున్న ఉత్తర పశ్చిత్ర భాగంలో 90వ సంకీర్తనలో 2వ వచనంలో అంటాడు, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను ఎలా మారుతున్నాడు? ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చాడు కదా. సమయం అయిపోయినప్పుడు మనుషుల్ని మట్టికి మార్చేస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నరులారా, ఇప్పుడు నరులారా తిరిగిరండి అని పిల్లగానే మనుషులందరూ వస్తున్నారట. ఇప్పుడు నిన్ను ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతావా? ఇప్పుడు ఒక దగ్గర పని చేస్తున్నావు, నీ యజమానుడు పిలిచాడు అనుకో, వెళ్తావా? నీ మీద పై అధికారి నిన్ను పిలిచాడు అనుకో, వెళ్తావా? ఇప్పుడు దేవుడు మనుషుని ఎలా పిలుస్తాడు? నరులారా తిరిగి రండి అని పిలిచినప్పుడు మనుషులు ఎవడు కూడా నేను రాను అనేవాడు ఎవడైనా ఉన్నాడా? నువ్వు ఎంత పెద్ద అధికారి అవ్వచ్చు, నువ్వు ఎంత పెద్ద నాయకుడు అవ్వచ్చు, నువ్వు ఏ స్థాయిలోనైనా ఉండొచ్చు, కానీ ఒకవేళ దేవుడు నిన్ను రమ్మని పిలిస్తే నువ్వు రాకుండా ఉంటావా? ఉండగలవా? ఉన్నది ఉన్నట్టు వదిలేసి, ఉన్న స్థలములు అన్ని వదిలేసి వట్టి చేతులతో దేవుని దగ్గరికి వెళ్ళిపోవలసిందే. అంటే సర్వ మానవాళి మీద అధికారం ఆయనకే ఉంది. ఇప్పుడు మనము శాస్త్రులు, పరిసయ్యులు అధికారము కలిగిన వారుగా యేసు ప్రభువుని గద్దించడానికి ప్రయత్నం చేస్తున్నారే, వారికి ఇచ్చిన అధికారం కూడా దేవుడిచ్చిందే. వారు మత పెద్దలని, లేకపోతే వారు యాజకులని, ప్రధాన యాజకులని, నాయకులని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అందుకని మనం ఎఫెసీ పత్రిక
1వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే అధికారుల కంటేను అమ్మా శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకము నుండి ఆయనను గమనించండి. యేసు ప్రభువు వారు ఈ లోకంలో పేరు పొందిన నామముల కంటే ఎంతో హెచ్చైన నామం పొందాడట. ప్రభుత్వాల మీద, అధికారుల మీద, సింహాసనముల మీద, అన్నింటి మీద ఆయనకు అధికారం ఉందంట. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. కొలస్సీ పత్రిక అమ్మా ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన అన్నిటికంటే ముందున్నవాడు కాబట్టి అన్నిటినీ ఆయనే సృజించాడు. అన్ని అధికారాల మీద, సింహాసనాల మీద, ప్రధానుల మీద, ప్రభుత్వాల మీద ఆయనకే అధికారం ఉంది. అందుకే సార్వభౌముడు ఆయన అని దేవుని వాక్యం స్పష్టపరుస్తుంది. ఎందుకనంటే ఆయన మనుషులను మంటికి మార్చేస్తాడు, మనుషులను నరులారా తిరిగినండి అని పిలుస్తాడు, అలాగే అధికారాలను మారుస్తాడు. అందుకనే గద్దె మీద ఉన్నవారిని కూడా దించి నేల మీద కూర్చోబెడతాడు కదా. గద్దె మీద ఉన్నవారిని కూడా నేల మీద కూర్చోబెట్టగల సమర్థత, సామర్థ్యము, అధికారము ఆయనకు ఉంది. కాబట్టి మనము ఆయన అధికారానికి అంగీకారము తెలియచేయాలి, ఆయన అధికారానికి మనము లోబడాలి అని దేవుని వాక్యము ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆ రోజు ఆ ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు ఆయన అధికారాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే వారి స్వలాభం కోసం, లోకంలో మనుష్యులకు మెప్పు కోసము, గొప్ప కోసమో, ధనం కోసమో వారు దేవుని అధికారానికి లోబడలేదు. కానీ వారు ఎంతో నష్టపోయారు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఎంతో నష్టపోయారు. ఎందుకనంటే ఆయన చివరిలో తీర్పు తీర్చడానికి కూడా సర్వాధికారం ఉంది ఆయనకి. దేవునికి స్తోత్రం. ఆయన తీర్పు తీర్చడానికి కూడా సర్వాధికారం ఆయనదేనట. చూడండి ఒకసారి తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. అమ్మా దేవుని యొద్ద దేవుని ఎదుటను సజీవులకు అలా చదవకూడదు. అందుకే బైబిల్ చదవటం నేర్చుకోవాలి. దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు, అలా చదవాలి. కామాలు, ఫుల్ స్టాప్లు మనం చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా. దేవుని ఎదుటను సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. అంటే యేసు ప్రభువు వారి పని ఏంటి? సజీవులకు మృతులకు తీర్పు తీరుస్తాడు. అర్థమైంది మీకు? ఇప్పుడు నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకోలేదు అనుకోండి, ఆయన అధికారాన్ని తృణీకరించావు అనుకోండి, యేసుప్రభు దేవుడా మేమెందుకు నమ్మాలి అని నువ్వు అనుకుంటే తీర్పులో ఆయన కూర్చుంటాడు, న్యాయాధిపతిగా ఆయన ఉంటాడు. అందుకే సజీవులకు మృతులకు తీర్పు తీర్చి యేసుక్రీస్తు అంటున్నాడు. ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. నో ఆర్గ్యూ. ఇంక నువ్వు ఆర్గ్యూ చేయడానికి, వాదించడానికి, సమర్థించుకోవడానికి, సంజాయిషి చెప్పుకోవడానికి ఏముండదు అక్కడ. ఎందుకంటే ఆయనే తీర్పు తీరుస్తాడు సజీవులకు మృతులకు, విశ్వాసులకు అవిశ్వాసులకు, ఆస్తికులకు నాస్తికులకు, ఏ దేశస్థులకైనా ఆయనే న్యాయాధిపతి, ఆయనే సర్వాధికారి. తీర్పు తీర్చేటప్పుడు ఆయన ఎదుట మనం నిలబడతాం. అందుకే ఇప్పుడు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా తీర్పులో నిలబడినప్పుడు ఆయన కూడా ఆయన అధికారం చేత నిన్నేం చేస్తాడంటే నరకానికి అప్పగిస్తాడు. కాబట్టి మనం గమనించాలి ఆయన అధికారానికి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతర్యందు ఆయన అధికారానికి
ఒప్పుకో. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. నీ ప్రవర్తన అన్నింటిలో, నీ జీవితంలో ప్రతి విషయంలో ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఆయన మీద నమ్మిక ఉంచాలట. ఎందుకంటే ఆయన సర్వాధికారాన్ని నువ్వు నమ్మితే, ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటే, తీర్పులో ఆయన ఎదురు నిలబడినప్పుడు తగిన బహుమానం నువ్వు పొందుతావు. ఆయన అధికారాన్ని నువ్వు ఒప్పుకోక తిరస్కరిస్తూ, ఇదిగో ఇక్కడ మనము శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, ప్రధాన యాజకుల్ని, మత పెద్దల్ని మనం చూస్తున్నాం. వీరు ఏం చేస్తారంటే లోకంలో ఉన్న మనుషుల కోసం, లేకపోతే ప్రజల కోసం, వారి లాభం కోసం, ధనాపేక్ష కోసం వారు యేసుప్రభు వారి అధికారాన్ని తృణీకరిస్తున్నారు. యేసుప్రభు వారి అధికారాన్ని తృణీకరిస్తున్నారు. నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం? ఏ అధికారంతో నువ్వు ఈ కార్యాలు చేస్తున్నావు అని ఆయన్నే తిరస్కరిస్తున్నారు. కానీ ఆయన చేసిన ఏ కార్యము కూడా వారు చేయలేరు. వారికి అధికారం లేదు. అది తెలిసినా కూడా ఆయన అధికారాన్ని తిరస్కరిస్తున్నారు. ఆయన అధికారాన్ని తిరస్కరిస్తున్నారు మనుషుల కోసం. చాలాసార్లు మనం దేవుని అధికారాన్ని తిరస్కరిస్తూ ఉంటాం. అందుకే మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాం అంటే, మరి దేవుడు సర్వాధికారి అని తెలిసినా ఆయన అధికారానికి మనం ఎలా ఒప్పుకోకుండా ఉండగలుగుతున్నామంటే, మనకు మనుష్యులు కావాలి. మనకి మనుషులే కావాలి. అందుకే చాలాసార్లు చాలామంది దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోయినా కొన్ని పనులు మనం చేస్తూ ఉంటాం. అది ఎందుకు చేస్తాం? మనుషుల కోసం చేస్తాం, మనుషుల మెప్పు కోసం చేస్తాం, మనుషుల ఘనత కోసం చేస్తాం. ఇప్పుడు అక్కడ ప్రధాన యాజకులు ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు మనం ఇది మానవుల నుంచి కలిగింది యోహాను బాప్తిజం అని అంటే, అక్కడ ప్రజలందరూ రాళ్ళతో కొడతారు. మనుషులకు భయపడి కొన్ని మనం ఆచరిస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకో, దేవుని అధికారానికి నువ్వు లోపడట్లేదైతే ఖచ్చితంగా ఆయన అధికారంలో నువ్వు తీర్పులో నిలబడతావు. ఆ రోజు నువ్వు బాధపడతావు, పశ్చాత్తాపడతావు. ఆయన రాకడ ఎలా ఉంటుంది తెలుసా? కనురెప్పపాటు. కనురెప్పపాటు అంటే బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ. బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అంటే ఇలా కళ్ళు మూసి తెరిచేలోకి వచ్చేస్తుంది రాకడ. అప్పుడు నీకు తెలిసినా పశ్చాత్తాపడటానికి టైం ఉండదు, మార్మన్స్ పొందడానికి టైం ఉండదు, బతిమలాడటానికి టైం ఉండదు, ప్రాధేయపడటానికి టైం ఉండదు, నువ్వేం చేసినా టైం ఉండదు. కన్ను రెప్పపాట్లు ఆయన వచ్చేస్తాడు. అందుకే ఇప్పుడే మారమని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడే హెచ్చరిస్తున్నాడు. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకో. నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన నీ పూర్ణ హృదయంతో ఆయన ఎందుకు నమ్మికుంచు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, సార్వభౌముడు. ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తాడట? ఇందాక మనం చదివాం, ఇందాక మనం పాట పాడుకున్న చక్కని పాట, యేసు రాజుగా వస్తాడు. భూలోకమంతా తెలుసుకుంటుంది, కానీ సమయం ఉండదు మారు మనసు పొందటానికి. అందుకనే విశ్వాసిగా నువ్వు ఆయన అధికారానికి అంగీకారం తెలిపి ఆయన చేతి కింద దేన మనస్కులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. పరలోకంలో మనకు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని ఇస్తాడు. అటు స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం.